రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో నేను కూడా చూసింది ఏంటంటే ఒక డాక్టరే బ్రష్ చేయకపోయినా ఇట్స్ ఓకే అని అంటారు. అసలు అంటే లైక్ బ్రష్ ఒక్కసారి చేయటం కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో డైలీ ట్వైస్ చేయాలంటారు. ఇంతకీ బ్రష్ చేయాలా ట్వైస్ డే లేదా చేయకుండా కూడా ఉండొచ్చు ఆ డాక్టర్ చెప్పిన ప్రకారంగా? బ్రషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా బ్రష్ చేయొద్దు అని చెప్తే వినకండి. బికాజ్ వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారంటే పేషెంట్లను పెంచుకోవడానికి అనుకుంటా. కమర్షియల్ బ్రష్ చేయకపోతే క్యావిటీస్ ఎక్కువయ్యి పళ్ళు పాడైపోతే వాళ్ళకి బిజినెస్ అవుతుందని అలా చెప్తున్నారేమో. కంపల్సరీ 2 times చేయాలి. మీరు బ్రష్ చేయకపోతే డెంటిస్ట్కే డబుల్ మనీ వస్తుంది. అంతకు మించి బ్రష్ కంపల్సరీ చేయాలి. అండ్ నా ప్రకారంగా 2 times బ్రషింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 1 time కాదు, 2 times. ఎందుకంటే నేను దీనికి రీజన్ చెప్తాను. అంటే అందరు 2 times బ్రష్ చేయండి అని అంటే దానికి రీజన్ చెప్పరు జనరల్గా. సో 2 times ఎందుకు బ్రష్ చేయాలి అంటే, మార్నింగ్ బ్రష్ చేశాక మీకు అనిపిస్తుంది మీ టీత్ నీట్ అయిపోయాయని. కానీ దాని తర్వాత ఏంటంటే, మీరు చెప్పండి, మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక మీరు సైలెంట్గా ఉంటారా? లేదు. బ్రేక్ఫాస్ట్ చేస్తారు, టీలు తాగుతారు, లంచ్ చేస్తారు, కూల్ డ్రింకులు తాగుతారు, మళ్ళీ డెజర్ట్లు తింటారు. అన్ని రకాలు టీత్ అన్నీ అంటుతూ ఉంటాయి కదా టీత్కి. మీరు తినేటప్పుడు ఇలా తిన్నప్పుడు మొత్తం టీత్ అంతా అంటుతుంది మీరు తినే ఫుడ్. సో రాత్రి వరకు చాలా వరకు ఇట్లా అటాక్ అవుతుంది టీత్ పైన. బికాస్ మీరు ఏ ఫుడ్ తిన్నా కంటిన్యూస్ వర్క్ టీత్కి. ఎందుకంటే ఆ ఫుడ్ అంటుకుంటే ఏమవుతుందంటే, ఎందుకు అవుతుంది అంటే బికాస్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది కూడా ఫుడ్ని తింటూ ఉంటుంది, తిని యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ యాసిడ్ వల్ల టీత్ పాడైతాయి. ఇప్పుడు అదే ఏమవుతుందంటే, రాత్రి వరకు అది పై అంటే ఫుడ్ తింటున్న కొద్దీ మన టూత్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది రాత్రి వరకు. సో ఆ లేయర్నే ప్లాక్ అంటాం. ప్లాక్ లేయర్ రాత్రి వరకు కంప్లీట్గా ఫామ్ అయిపోయి ఉంటుంది. మీరు బ్రష్ చేసుకోకుండా పడుకున్నారనుకోండి, రాత్రంతా ఇంకా బ్యాక్టీరియాకి పార్టీ. అంటే మంచిగా అది ప్లాక్ పైన కూర్చొని తినేసి మంచిగా క్యావిటీస్ ఫామ్ చేయడం కానీ డెంటల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ ఈజీగా అవుతాయి. సో రాత్రంతా అయిన అంటే బికాజ్ అది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే డెంటల్ ఈ క్యావిటీస్ కానీ లేకపోతే గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు రాత్రి బ్రష్ చేసుకున్నారనుకోండి, సో ఏమవుతుందంటే ఈ ప్లాక్ లేయర్ పోతుంది. అంటే మార్నింగ్ ఒకసారి బ్రష్ చేశారు, మళ్ళీ క్లీన్ అయిపోయింది, అంటే మొత్తం అంతా తింటున్నారు, రోజంతా తింటున్నారు, మళ్ళీ రాత్రికి ఒకసారి బ్రష్ చేసుకున్నారు, సో బ్రష్ చేయగానే నీట్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా వరకు ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ రావు. యాక్చువల్లీ మార్నింగ్ బ్రషింగ్ కన్నా రాత్రి బ్రషింగే ఇంపార్టెంట్. ఇది వినండి, మార్నింగ్ బ్రష్ చేసుకున్నా కూడా రాత్రికి కూడా బ్రష్ చేసుకోవాలి. అప్పుడే మీ ప్లాక్ కంప్లీట్గా పోయి మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అంటే ఇప్పుడు మార్నింగ్ చేయకపోయినా చెయ్యాలి, బట్ రాత్రి కంపల్సరీ చేయాలి. రాత్రి చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్లాక్ వెళ్ళిపోతే చాలా 99% మీ డెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి.